శాసనసభ్యులు పాల్గొనే పత్రికా సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల కనీస వేతనాల మీద 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1,11,00,000 కార్మికులు నష్టపోయారు. అంత కీలకమైన ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, కార్మిక శాఖ మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న మిత్రులు వివేక్ వెంకటస్వామి గారిని క్యాబినెట్ సబ్ కమిటీగా నియమించి స్టేక్ హోల్డర్స్ అందరితో, కార్మిక సంఘాలతో, అదేవిధంగా పరిశ్రమల తరఫున రిప్రజెంట్ చేస్తున్న ఆ సంఘాలతో చాలా వివరంగా చర్చించి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని కార్మికుల వైపు నుంచి కూడా ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరిగే ప్రభుత్వ నిర్ణయం నేనే స్వయంగా సహచర మంత్రితో చర్చించి ఈరోజు కార్మికులకు నేను వివరిస్తున్నాను. కార్మికులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. ఎందుకంటే జీతభత్యాలు కానీ, ఉద్యోగి యొక్క ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి లెక్కించబడుతుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు లెక్క తీసుకుంటారు. అందుకే జూన్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
అదేవిధంగా కార్మిక సంఘాలు, వివిధ సంస్థలు, వ్యాపార సంస్థలు మాకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించినందుకు వారందరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మేరేగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం. రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికుల